డాక్టర్ గారు నిద్రలో వీర్యం పోవడం జరుగుతుంది ఎందుకని? నిద్రలో వీర్యం పోవడం అంటే మామూలుగానండి ఇప్పుడు శుక్రకోశాలు వీర్యంతో నిండిపోయి ఉంటాయండి. సెక్స్ పరంగా స్పందన కలిగినప్పుడు మామూలుగా ఈజీగా కలిపోతుంది. అది కొంతమందికి ఏ రకం స్పందన లేకుండా కూడా మూత్రం పోసాడు నువ్వు ఒత్తిడి కలగగా కూడా నిండిపోతుంది. ఏ రకం అసలు తెలియదు, వీర్యం పోతున్నట్లుగా తెలియదు. నిద్రలో కూడా మన మెదడు పనిచేస్తూ ఉంటున్నాడు, గుర్తించండి. నిద్రలో కూడా మెదడు పనిచేస్తుంటుంది, స్పందనలు మామూలుగా ఉంటాయి, అన్నీ మామూలుగా ఉంటాయి. శారీరకంగా లేచి కదలకపోవచ్చు, శారీరకంగా మా మనిషి మాట్లాడకపోవచ్చు, మనుషులు చూస్తుండకపోవచ్చు, కానీ బ్రెయిన్ మాత్రం నార్మల్గా యాక్టివ్గా ఉంటుంది, చాలా చురుగ్గానే ఉంటుంది. నిద్రలో కూడా బ్రెయిన్ చురుగ్గా ఉంటుంది, అది గుర్తించాలి. అంటే నిద్రలో కూడా సెక్షువల్ థాట్స్ వస్తాయి, ఫ్యాంటసీస్ వస్తాయి. ఆ ఫ్యాంటసీస్తో స్టిమ్యులేషన్ వస్తుంది. శుక్రకోశాలు ముడుచుకుంటే వీర్యం బయటకు వచ్చేస్తుంది. అది జబ్బేం కాదు కదా. నిద్రలో మన కళలు రావట్లేదా? ఆ కళలు అంత బ్రెయిన్ పనిచేపెట్టే కళలు ఎక్కడి నుంచి వస్తాయి? అంచేత నిద్రలో కూడా మెదడు చురుగ్గా రాబట్టి, ఫ్యాంటసీస్ రాబట్టి, మెదడులో సెక్షువల్ ఫీలింగ్స్ రాబట్టి, అక్కడ శుక్రకోశాలు నిండుంటే ఇట్టి వీర్యం పడిపోతుంది. అదే జబ్బు మాత్రం కాదు, దట్స్ వెరీ న్యాచురల్. ఏ రకంగా నష్టం చేయదు, నరాల బాధ అసలే కాదు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.